ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 2.5 సెంట్లో కట్టిన 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించబోతున్నాను. ఇది చాలా క్వాలిటీ కట్టారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం నార్త్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా, 175 గజాల్లో. ఇదిగోండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో దాని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. ఇదిగోండి, దానికి పక్కనే ఉంటుంది ఈ ఇల్లు. వచ్చేసరికి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. లోపలికి వెళ్దాము. ఇల్లు ఎలా ఉంది, అసలు మనకి డిజైన్స్ ఎలా చేయించారు, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ పక్కన చూసుకున్నట్లయితే 2.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది వదిలేరు. కొలతలు కూడా మనకి 19 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 60 అడుగులతో అయితే రావడం జరిగింది. 19 x 60 నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది. నూట 26 గజాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. గజాల పరంగా చూసుకున్నట్లయితే 2.6 cents అయితే వస్తుంది మనకి. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా స్టార్టింగ్ హాల్ ఇది. టాప్లో పిఓపి సీలింగ్ అయితే చేంజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 14.4 పొడవుతో అయితే రావడం జరుగుతుంది. హాల్ వచ్చేసరికి ఎదురుగా మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చేస్తారు. గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు మనకి, చిన్న చిన్న ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అన్నట్లాగే స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ మనకి ఇక్కడ హాల్లోనే చిన్నది పూజా మందిర్ కూడా ఇచ్చేస్తారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఇది. 19 x 60 కొలతలతో అయితే కట్టడం జరిగింది. డిజైన్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకోండి ఒకసారి. సో 18 అడుగులున్నా 17 అడుగులున్నా కూడా మనం ఈ విధంగా కట్టించుకోవచ్చు. సైట్ ఒకవేళ వెడల్పు ఉండి పొడవు ఉంటే కనుక. ఇదంతా కూడా డైనింగ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈస్ట్ సైడ్ ఒక గుమ్మం ఇచ్చేసారు. దానికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ సంబంధించింది అయితే ఇచ్చేసారు చూడండి గుమ్మం అనేది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది. 13.5 x 9 సైజులు అయితే ఉంటాయి. రూమ్స్ అన్నీ కూడా 2 రూమ్స్ పెద్దగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోని. ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు. ఈ పక్కన టోటల్ వాల్ మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. సో టాప్లో డిజైన్స్ ఇదిగోండి, సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా నార్మల్గానే వచ్చాయి. ఇందులోనే మనకి బాత్రూమ్ అయితే వచ్చేసింది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇదిగోండి, లోపల మనకి ఇలా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో జాన్సన్ పెట్టర్ కంపెనీ అయితే యూజ్ చేశారు మనకి. వాష్ బేసిన్స్, కమోడ్స్ ఇవన్నీ కూడా. ట్యాప్స్ వచ్చేసరికి ఎల్ఎన్కే కంపెనీ ట్యాప్స్ అవి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా బాగానే వచ్చింది. 4x6 సైజ్ బాత్రూమ్ అనేది. సో మనకి ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 15.75 అంకణాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే 1 గుంట అయితే రావడం జరుగుతుంది. ఒక గుంట కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ఇది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది. ఇక్కడ మనకి ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు చూడండి కార్నర్లోని. అండ్ ఇదంతా కూడా మనకి కిచెన్ ఫ్రెండ్స్. ఇది 10 అడుగులు పొడవు, 5 అడుగులు వెడల్పు అయితే రావడం జరుగుతుంది. సో టాప్లో స్టోరేజ్ స్పేస్ అదిగోండి. కిచెన్ పొడవు ఎక్కువగా ఉంది, వెడల్పు అనేది 5 అడుగులు ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చేసారు చూడండి. అండ్ ఈ పక్కన వాల్ యూనిట్ ఇది. సో ఫ్రీగానే ఉంది, వర్క్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది అయితే లేదు. మీరు ఒకసారి సైట్కి విజిట్ అయితే కనుక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా వీడియోలో చూసినప్పుడు కొంచెం చిన్నగా కనపడచ్చు, కానీ వర్క్ చేసుకున్నప్పుడు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది యూజ్ చేశారు ఇందులోని. గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది. అండ్ ఆ పక్కన చూడండి వాష్ ఏరియా అయితే ఇచ్చేసారు. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. ఇది బ్యాక్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది. సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి 1 feet 8 inches సెట్ బ్యాక్ అయితే వచ్చింది. ఇది 2.5 feet అయితే ఉంటుంది.
పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా టోటల్గా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనకి టోటల్గా 128 గజాలు. దీని ప్రైస్ వచ్చేసరికి 58 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వాటర్ కూడా బాగుంటుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే కాదు, 58 lakhs అనేది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు ఇంకా డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 9x14 సైజ్ అయితే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. రూమ్స్ 2 కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి. ఇది వాటర్ ఇది, లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ డోర్కి యూజ్ చేసిన లామినేట్ డిజైన్ కూడా బాగుంది. WPC డోర్ ఇది, ప్రింటెడ్లో వచ్చింది చూడండి లామినేట్ ఫినిషింగ్ తోటి. ఇది కూడా మనకి 4x6 సైజ్ బాత్రూమ్ ఇది. వాల్ టైల్స్ కూడా బాగున్నాయి చూడండి. అచ్చంపేట జంక్షన్కి దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి. ఇది ఎవరైనా కూడా మనకి వైజాగ్ వెళ్ళడానికి, పిఠాపురం వెళ్ళడానికి చూస్తుంటారు కదా, జస్ట్ హైవే రోడ్ ఎక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా అయితే ఉంటుంది హైవే రోడ్కి. బయట చూసుకున్నట్లయితే 33 feet రోడ్ అయితే వస్తుంది. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. కారు ఉన్నా కూడా కారు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే కాదు, కారు ఉన్నా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, మీరు బయట పెట్టుకోవచ్చు. బైక్స్ ఏమన్నా ఉంటే ఇలా లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ ఎవరైనా బయట వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. సో ఈ విధంగా అయితే ఉంది. పదండి పైకి వెళ్దాము, పైనుంచి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు హౌసెస్ పెట్టండి అని చెప్పేసి. సో పెడుతున్నాం ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది. మన ఛానల్లో వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు పెద్దగా హౌసెస్ లేక. సో వేరే సిటీస్లో కూడా ట్రై చేస్తున్నాము, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. అండ్ 10 పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పక్కన హౌస్ కూడా 175 గజాలు. ఆ వీడియో చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. ఫ్రంట్ వచ్చేసరికి 33 feet రోడ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.